పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కామారెడ్డిలో రాజకీయ తుఫాన్. రాజీనామాకు సిద్ధమంటున్నారు ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి. కాటేపల్లి వెంకటరమణారెడ్డి రాజీనామా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షబీర్ అలీకి సవాల్ విసిరారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. నాపై అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ రమణారెడ్డి సవాల్ విసిరారు. ఇక డిగ్రీ కళాశాల భూముల వివరాలను ఆర్టీఐ నుంచి సమాచారం కోరారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కాలేజీ భూముల విషయంలో ఒక్క గజం అవినీతి చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరారు. బీజేపీ నాయకులనే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ నాయకులను ఎందుకు అడ్డుకోవటం లేదు అంటూ వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఇంటికి వేస్తాం అంతే, లేకుంటే మీ ఎస్కాటాన్ని ఇచ్చేయి. బుద్ధి లేని ముఖ్యమంత్రి రాజీనామా అయ్యు దమ్ముంటే హిందువులను చంపుతున్నారు. ఆయన ప్రజాప్రతినిధి ఉన్నప్పుడే కదా జరిగింది. ఆయన ఎట్లా మీరు కుక్క తీసుకపోయారు? బుద్ధి లేదా రేవంత్ రెడ్డికి? దయచేసి కోఆపరేట్ మీకు చేస్తున్నాం కాబట్టి ఏమంటాం? ఇలా మీ ప్రజాస్వామ్యం ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. సతీష్, వెంకటరమణారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపేమో ఆయన కారు మీద దాడి జరిగిన విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఆరోపణలు. మరొక వైపు చూస్తే కనుక ఆయన రాజీనామా చేస్తారంటూ ఒక సవాలు. వీటన్నిటి గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా కామారెడ్డిలో పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు, అలాగే మొత్తం ఒక పెను సంచలనం ఇక్కడ కామారెడ్డిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అటు నాయకులందరూ కూడా ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ మొత్తం ఇష్యూ గురించి కాటేపల్లి వెంకటరమణారెడ్డి చేసినటువంటి కొన్ని ఎలిగేషన్స్ సంబంధించినటువంటి ఇష్యూ పైన ఆయన స్పందిస్తూ కూడా పెద్ద ఎత్తున కొన్ని కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. సో దాంట్లో భాగంగానే ఏదైతే ఈ కామారెడ్డి డిగ్రీ కళాశాలకు సంబంధించి కావచ్చు, అలాగే శిశు మందిర్ హై స్కూల్కి సంబంధించినటువంటి భూములు కావచ్చు, అలాగే ఏదైతే ఈ అరోరా కాలేజీకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, మొత్తం కూడా దాదాపు 263 ఎకరాల భూమి, 263 ఎకరాల భూమికి సంబంధించి సో ఆయన కుటుంబీకులు కానీ ఎవరు కానీ ఈ 263 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను అంటూ బహిరంగంగా ఆయన చెప్పాడు. దానికి ఏదైతే షబీర్ అలీ చేసినటువంటి ఏ కామెంట్స్ అయితే ఉన్నాయో, షబీర్ అలీ సో ఈ 263 ఎకరాల భూమిని సో ఈ కాటేపల్లి వెంకటరమణారెడ్డి కబ్జా చేశాడని ఈ షబీర్ అలీ ఆయన కామెంట్ చేశారు. సో దాంట్లో భాగంగానే ఈయన కూడా నువ్వు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ తరఫున ఎవరు వచ్చి అవి నిజంగా నిరూపణలు ఆరోపిస్తే కనుక నేను నిజంగానే ఈ 263 ఎకరాల భూమిని కనుక కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను కాటేపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను సో ఈ కామారెడ్డికి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్ విసిరిన నేపథ్యంలో మొత్తం కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున పెను సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మొత్తం కూడా సోషల్ మీడియా కావచ్చు, ఇటు కామారెడ్డిలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సో మరి కేవీఆర్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి మరి రాజీనామాకి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో, ఇంకా 2-3 రోజుల్లో మొత్తం డీటెయిల్స్ కూడా బయటికి రాబోతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా కాంగ్రెస్ దగ్గర ఉన్నాయి, ఇటు షబీర్ అలీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న క్రమంలో సో మరి ముఖ్యంగా కాటేపల్లి చేసినటువంటి కామెంట్స్ నిజమవబోతున్నాయా, మరి ఆయన రాజకీయంగా ఎదుర్కోవడానికి మాత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పాడా? సో మొత్తం కూడా ఒకవైపు మొత్తం ఈ కామారెడ్డితో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఒక పెను సంచలనంగా మారింది ఆయన చేసినటువంటి కామెంట్స్ మొత్తం కూడా. ఎందుకంటే ఇటు షబీర్ అలీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఒకవైపు విమర్శిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈ విమర్శలకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే కలెక్టర్ కామారెడ్డికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో కలిసి ఆయన
దీనిపైన ఈ 263 ఎకరాలకు సంబంధించి మొత్తం సమగ్ర విచారణ జరిపి సో మొత్తం నివేదిక ఇవ్వాలి. సో దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఏం లేదు అనేది ఈ కలెక్టర్ గారు తేల్చాలంటూ కూడా ఈరోజు ఆ కలెక్టర్ను కలిసి ఆయన అక్కడ మాట్లాడిన పరిస్థితి అయి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆర్టీఐకి సంబంధించి కూడా ఆర్టీఐలో కూడా నేను పిల్ వేశాను. ఆర్టీఐకి సంబంధించి కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించుకుంటున్నాను. సో నేను నిజంగానే ఇప్పటివరకు కూడా నేను కట్టుబడి ఉన్నాను. నేను నిజంగానే ఈ భూములకు సంబంధించి ఆక్రమణలకు పాల్పడిన నా ఫ్యామిలీ నా కుటుంబం దాంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ నేను ఒక గుంట భూమిని కూడా నేను కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంటానంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు మరి ఈ సవాల్ని షబ్బీర్ అలీ స్వీకరించే అవకాశం ఉందా? డెఫినెట్గా చూడాలి మరి కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఏ రకంగా జవాబు ఇస్తారు. దాంతోపాటుగా ఇంకా కొన్ని విమర్శలు చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పటికే ఈ 2 రోజుల నుంచి కూడా దాదాపు బీజేపీ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో బీజేపీ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి బీజేపీ నుంచి ఎవరు కామారెడ్డి వైపు వెళ్ళినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సో మరి ఎందుకు బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు? మా పార్టీ నాయకుడు రామచంద్రరావును అరెస్ట్ చేశారు, పెద్ద నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేశారు. బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ నాయకులు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున షబీర్ అలీ దగ్గరకు వచ్చి మొత్తం కూడా ఇక్కడ కామారెడ్డిలో తిష్ట వేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళకు ఒక రూలు, ఇటు బీజేపీ వాళ్ళకు ఒక రూలా, అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన విమర్శ చేస్తూ ఉన్నాడు. దీనిపైన ప్రస్తుతానికైతే మరి కాంగ్రెస్ కూడా ఒక మరి కామెంట్ చేయాల్సిన అవసరం అయితే షబీర్ అలీ దీన్ని ఎలా తీసుకుంటారు. షబీర్ అలీ మరి ఏదైతే ఆయనే ఆరోపణలు చేశారు దీంట్లో మొత్తం కూడా కాటేపల్లి ఉన్నాడు అని చెప్పి ఈ 263 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కాటేపల్లి హస్తం ఉంది అంటూ కూడా ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఆయన కాటేపల్లి విసిరినటువంటి సవాలుకు మరి షబ్బీర్ అలీ ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం మొత్తం రాజకీయ వ్యాప్తంగా ఇటు ఒక రాజకీయ యుద్ధము అక్కడ కామారెడ్డిలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కామారెడ్డిలో సవాల్ రాజకీయాలు నడుస్తున్నాయని చూడాలి. ఎందుకంటే షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. తన మీద వస్తున్న ఆరోపణలు కనుక నిరూపిస్తే కనుక భూ కబ్జా గురించిన ఆరోపణలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా దీని మీద రమణారెడ్డి సవాల్ విసిరారు షబ్బీర్ అలీకి. మీరు కనుక నిరూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మరొక వైపు తన మీద జరిగినటువంటి దాడి విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకు బీజేపీకి సంబంధించినటువంటి నేతల్ని అడ్డుకుంటూ ఉన్నారు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతల్ని ఎందుకు అడ్డుకోవటం లేదంటూ కూడా ఆయన ఒక మాట్లాడిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక ఇదే విషయం మీద నిన్న అరవింద్ కూడా మాట్లాడారు. ఎంపీ అరవింద్ కూడా మాట్లాడుతూ కూడా ఇప్పటి వరకు కూడా వెంకటరమణారెడ్డి మీద జరిగినటువంటి దాడి గురించి కనీసం ఏం జరిగింది ఏంటని కూడా ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆయన కూడా ఆరోపించారు. ఇక ఈ రకంగా కూడా వెంకటరమణారెడ్డి మీద జరిగినటువంటి దాడితో కూడా రాజకీయాలు హాట్ టాపిక్గా మారిపోయాయి. ఆ తర్వాత ఇక ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక దానికి ఈయన ప్రతి సవాల్ విసిరారు. మరి షబ్బీర్ అలీ వెంకటరమణారెడ్డి విసిరినటువంటి సవాల్ని స్వీకరిస్తారా? ఎందుకంటే తన దగ్గర ఆధారాలు మొత్తం ఉన్నాయని షబ్బీర్ అలీ ప్రస్తావించారు. మరి ఈ నేపథ్యంలో వెంకటరమణారెడ్డి సవాల్ని ఆయన స్వీకరిస్తారా లేదా, ఏం జరగనుంది ఈ సవాల్ విషయంలో అనేది చూడాలి.